భార్య వెళ్ళిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, భర్త ఊరికి వెళ్ళిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు, పిల్లలు వెళ్ళిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ సెల్ ఫోన్ లేకపోతే ఈ రోజున మానవుడు ఒక గంట కూడా ఉండలేకపోతున్నాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు సాతాను గడి తీసుకొచ్చేసాడు. ప్రభు మనిషి పాపం చేశాడని ప్రభు మనిషిని మోసం చేయలే. ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టి లేచి మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన రానై ఉన్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, సమయం గతించిపోతున్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పాడు, మీరు అందరినీ సిద్ధపరచండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాం. మనం ఎవరికి సువార్తను ప్రకటించము, మనం కూడా నమ్మకంగా లేము. లేకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. తెలుసు వాళ్ళే దేవుని బిడ్డలు, వాళ్ళే దేవుని ఆరాధించేవాళ్ళు. అక్కలారా మీరు వియ్యాలో చప్పట్లు కొట్టండి, వియ్యాలో అక్కలారా మీరు వియ్యాలో చప్పట్లు కొట్టండి, వియ్యాలో కొంచెత్తి యేసుకు వియ్యాలో సూతుల పాడండి, వియ్యాలో మా ఇంటికి మొన్నైతే నేను మా ఊళ్ళో ఇల్లు కట్టినా మామ. ఎడమ సైడ్ ఓ కిటికీ పెట్టినా, కుడి సైడ్ ఓ కిటికీ పెట్టినా, మళ్ళా ఇండియన్కి 2 కిటికీలు పెట్టినా, అక్కడ బెడ్రూమ్ కు ఓ కిటికీ పెట్టినా. నేను 4 కిటికీలు పెడితే 2 కిటికీలు అంటలేదు మామ. కిటికీలు అన్న నేను 4, 5 అని నీకు చెప్పలే. ఇక్కడ దానికి 2 కిటికీలు పెట్టాలి. హల్లెలూయా. ఏందట? 2 కిటికీలు. దానికి 2 కిటికీలు పెట్టి తాపు చేసుకున్నా యేసు. దానికి 2 కిటికీలు పెట్టి తాపు చేయుచున్నాడేసు. ఇల్లు పాత పడగా వచ్చన్నా, కొన్నాళ్ళు వెళ్ళిన కొంత పాత పడగా వచ్చన్నా. అరే వచ్చేతందుకు పోయేతందుకు సూర్య తేజ మల్లె తందుకు, వచ్చేతందుకు పోయేతందుకు సూర్య తేజ మెల్లే తందుకు. సూర్యం తేజం అంటే ఏందిరా? ఇగో ఎంత మీద పడేస్తలేదు ఇగో అందులో ఎన్ని రోజులు జాబ్ అయిందో. అందులో శ్రీదేవికి శివుడు వస్తాదిరా. మనిషి కాదా? వస్తా చెప్పు. వస్తుంది. చిరంజీవికి శివుడు వస్తుంది. వస్తుంది మామ. ఎందుకు వస్తుంది మరి? వచ్చి వాళ్ళు ముక్కున్నంత కాలము సర్ది అవుతుంది, జ్వరం వస్తుంది, శివుడు వస్తుంది కనుక వాళ్ళు చిరంజీవి అయినా, శ్రీదేవి అయినా, సౌందర్య అయినా, ఎవరైనప్పటికీ కూడా ముక్కున్నదే శివుడు తినదందుకు. హల్లెలూయా. అంతేనా? ఇగో ఈ ముక్కులకెళ్ళే దేవుడు అదేంది మాము? గాలి గాలుతులేదు. వచ్చేతందుకు పోయేతందుకు సూర్య తేజ మెల్లే తందుకు, వచ్చేతందుకు పోయేతందుకు సూర్య తేజ మెల్లే తందుకు. దానికి 2 కిటికీలు బట్టి తాపు చేసుకున్నా యేసు. ఇల్లు పాత పడగా వచ్చన్నా, కొన్నాళ్ళు వెళ్ళిన కొంప పాత పడగా వచ్చన్నా, కొన్నాళ్ళు వెళ్ళిన కొంప పాత పడగా వచ్చన్నా. ఓ ఇల్లు ఇల్లు పాత పడగా వచ్చన్నా, కొన్నాళ్ళు వెళ్ళిన కొంప పాత పడగా వచ్చన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఇల్లు అంటే మానవ శరీరం. హల్లెలూయా. మానవ శరీరానికి ఒక్కటే గుంజ, ఎనగర్ర, స్పైనల్ కార్డు అంటే ఎన్నుపూస పొక్క. దానికి అన్ని కూడా పక్కటెముకలు, దాని లోపల గుండె, దాని లోపల లివరు, కిడ్నీలు, మెదడు. 2 మెదళ్ళు ఉంటాయి మనిషికి. ఒకటి చిన్న మెదడు, ఒకటి పెద్ద మెదడు.
చిన్న మెదడు అంటదట. తప్పు సుమా, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, యేసు ప్రభుని నమ్ముకున్నావు. అవును. ఇగో నువ్వు తప్పు చేయొద్దు. అవును. ఎవరు చూస్తుండ్రు? నన్ను ఎవరు చూస్తలేరు. ఎవరు చూస్తలేరు. పిల్లి కళ్ళు మూసుకున్నట పాలు తాగుతుందట. అది నీ అసలు కాదు. ఇదికెళ్ళి రాగానే యజమానుడు వచ్చి కిప్పులో పెట్టండి. అవ్వా నీ కడుపు సల్లగుండా ఎవ కొట్టుడు కొడుతూ మళ్ళా రాని గంట. నాకు ముక్కే కావాలి సాయంత్రం. ఓరి వారే ఏం కావాలి? ముక్కు ముక్కు పోసి ముక్కు ముక్కు ఓ పోసి ముక్కే కావాలి పోసి సంగతి చెప్తుంది పోసి రాత్రికి పోసి ముసలికి అయింది. ఓ పోసి ఏమైంది రాని బాంచను మాయ గాని పోసి వేసొచ్చినావా ఇట్రా పోసి ఏంది కన్నెట్లో పాడుగా ఏం తొక్కు చింతపండు తొక్కు ముసలాడు ఆగుతున్నాడు. ఇక పొద్దాక బర్రె పోయి ధనేశ్వర్లో మేసొచ్చిందట. ఏందో ఆహా రాత్రి మబ్బుల పెండ పెట్టింది. ధనాలు దగ్గకున్న దాని కూర రుచి ఉంది. దాని కూర వింటు ధనాలు దగ్గకున్న దాని కూర రుచి ఉంది. ధనాలు దగ్గకున్న దాని కూర రుచి ధనాలు దగ్గకున్న దాని కూర రుచి ఉంది. ధనాలు దగ్గకున్న దాని కూర రుచి పోసి ఆ పక్కింటి మారతక్క ఏం తొక్కే అది. ఆహా వారిరవ్వ గిట్లు ఉండాలి తొక్కు. ఇంట్లో చేసుకోండి నీ ముఖానికి. అవో ఇంట్లో దానికి చక్కగా నచ్చలేదు కానీ పక్క పంట ఉండే కూర మంచిగుందంట ముసలోనికి. ముసలోడు చల్లకుండా ఎట్లా తయారైన చూసావా? గంట చేసుకుంటే కురుమగొల్లాన్ని వీలు చేసుకున్నందుకు కంటికి నిద్ర లేదా, వంటికి సుఖము లేదా. ఎప్పుడో కష్టము చేస్తాడు కానీ రాము లేకుండా పని చేస్తాడు. ఇంట్లో ఇద్దు లేవు, కంటికి నిద్ర లేదు కనుక అక్కలకు ఏమైతుంది నిమ్మలమైతుంది. బంగారం కట్టుకున్న భర్తకు బాగుండాలని కోరుకుంటారు. కన్నా కడుపులో పుట్టిన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. నేను తోటల్లో కారు కొనుక్కోవడం, నేను కారు కొనుక్కోవాలనుకుంటది. నా పిల్లలు డాక్టర్లు కావాలని కోరుకుంటారు. మనం ఏదైనా కాయ కష్టము చేసి మన పిల్లలు డాక్టర్లు, యాక్టర్లు, కలెక్టర్లు కావాలని కోరుకుంటారు. అక్కకు ఏం అవసరం లేదు, నా భర్త మంచిగా ఉండాలి, కట్టుకున్న భర్త మంచిగా ఉండాలి. పక్కింటి ఆమె చూడు ఆ పోషకరు మంచి చీర తెచ్చిండు. మారతక్క చూడు క్రిస్మస్ ఎంత మంచి చీర తెచ్చిండు. నీ ముఖానికి తెచ్చినావు నువ్వు ఎన్నిసార్లు తెలియదు. ఏమంటుందట? తాగుతా చేసేది 500, ఖర్చు పెట్టేది 400. ఇక పొరగాలు ఎట్లా పెద్దగా అవుతారు? నేను చేసుకున్నందుకు కంటికి నిద్ర లేదా, ఒంటికి సుఖం లేదా, ఆయన బట్ట కూడా లేదా, కడుపు గంజి కూడా చక్కగా లేదా. ఏ లాభం రా నిన్ను చూసుకొని నువ్వు యాభై పోతేనే నాకు విమల. అలాంటి బాధలతో లేరు అక్కలు. అన్ని బంద్ అవుతున్నాయి, బెల్ట్ బంద్ అవుతున్నాయి. ఏం బెల్టరా? నడబెట్టుకున్న బెల్ట్ కాదు. ఏంటట? నేను కూడా అట్లనే సాగి ఊగే. నేను మారు మనసు రోజున ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్నా. ఇప్పుడు ముక్కుడు పట్టిన కోడి దాని ముక్కులో దాని కొయ్య తీసి చెక్కి సానుపు గోళంలో కుడుతుకోవడం ముంచి దాని మీద ఇవో అట్లా ఉంటే నేను నా పాప జీవితంలో ముసుకున్నా. ఎట్లయినా మరి చెప్పు. ఓరి వారే ఎట్లయినంటే అక్కలారా మీరు వియ్యాలో చప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు వియ్యాలో చప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు వియ్యాలో చప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు వియ్యాలో
చప్పట్లు కొట్టండి ఉయ్యాలో. వచ్చాడు అని వాళ్ళ అక్కలకే చెప్తుండు, మాకెందుకు ఆయన సప్పుడే కూసురు వాళ్ళు. మా అన్నలు మంచోళ్ళు, అందరూ సప్పట్లు కొట్టాలి. అక్కడ అక్కుండదు, చెల్లుండదు, తమ్ముడు ఉండేడు. స్త్రీలింగము పురుషలింగము ఏది ఉంటది పరలోకంలో? ఒక్కలే ఉంటారు, వాళ్ళే ఏంజల్స్, వాళ్ళే దేవుని బిడ్డలు, వాళ్ళే దేవుని ఆరాధించే వాళ్ళే. అక్కలారా మీరు వియ్యాలో సప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు ఉయ్యాలో చప్పట్లు కొట్టండి ఉయ్యాలో. కొంచెత్తి వేసుకో వియ్యాలో సూతుల పాడండి వియ్యాలో. కొంచెత్తి వేసుకో ఉయ్యాలో స్తోతుల పాడండి ఉయ్యాలో. అక్కలారా మీరు వియ్యాలో సప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు ఉయ్యాలో చప్పట్లు కొట్టండి ఉయ్యాలో. కొంచెత్తి వేసుకో వియ్యాలో సూతుల పాడండి వియ్యాలో. కొంచెత్తి వేసుకో ఉయ్యాలో స్తోతుల పాడండి ఉయ్యాలో. ప్రపంచమంతటా వియ్యాలో నడిబడ్డు గ్రామాన వియ్యాలో. ప్రపంచమంతటా ఉయ్యాలో నడిబొడ్డు గ్రామాన ఉయ్యాలో. ఆసియా ఖండము వియ్యాలో బెత్లెహేములోన వియ్యాలో. ఆసియా ఖండము ఉయ్యాలో బెత్లెహేములోన ఉయ్యాలో. బెత్లెహేములోన వియ్యాలో పూరు గుడిసెలోన వియ్యాలో. బెత్లెహేములోన ఉయ్యాలో పూరి గుడిసెలోన ఉయ్యాలో. పూరు గుడిసెలోన వియ్యాలో పుట్టెనే రక్షకుడు వియ్యాలో. పూరి గుడిసెలోన ఉయ్యాలో పుట్టెనే రక్షకుడు ఉయ్యాలో. పూరు గుడిసెలోన వియ్యాలో పుట్టెనే రక్షకుడు వియ్యాలో. పూరి గుడిసెలోన ఉయ్యాలో పుట్టెనే రక్షకుడు ఉయ్యాలో. మాన దోషాలు వియ్యాలో భరించవచ్చనే వియ్యాలో. మాన దోషము ఉయ్యాలో భరింపవచ్చనే ఉయ్యాలో. పాపుల కుప్పను వియ్యాలో మోయవచ్చేనమ్మ వియ్యాలో. పాపుల కుప్పను ఉయ్యాలో మోయవచ్చేనమ్మ ఉయ్యాలో. అక్కలారా మీరు వియ్యాలో సప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు ఉయ్యాలో చప్పట్లు కొట్టండి ఉయ్యాలో. అక్కలారా మీరు వియ్యాలో సప్పట్లు కొట్టండి వియ్యాలో. అక్కలారా మీరు ఉయ్యాలో చప్పట్లు కొట్టండి ఉయ్యాలో. ఓరి వారి ఈనాడు సంఘములో అక్కలే ఎక్కువ ఉంటారు. ఎందుకు కావచ్చు అంటావురా? ఓరి వారి స్త్రీల సంఘం, మహిళా సంఘం, మహిళా సంఘాలు, డాక్టర్ గ్రూపులు, డాక్టర్ గ్రూప్ లా డాక్టర్ గ్రూప్ లా అరే ఇవన్నీ గ్రూపులు ఉన్నాయిరా. ఆడల సంఘాలు నీకంటే తక్కువనా? ఆడలు చేస్తే అడుగు ముడుతుంది, మొగోడు చేస్తే మొగులు ముడుతుంది అని ఒక సామెత ఉన్నది. కానీ నువ్వు కలెక్టర్ అయినా డాక్టర్ అయినా యాక్టర్ అయినా నువ్వు ఎవరివైనా సరే గిన్నెలో దోమాల కనుక పొద్దుగా లేచి విడిచిన బట్టలు ఉదుకాల ఎట్టి షాకిరి చెయ్యాలమ్మో అమ్మా నా చెల్లె. మొగోళ్ళకేమెరక మొగిలి పువ్వు వాసన, ఆడళ్ళ నోట్లే అర్థమాగది, మొగోని చేతుల పిల్ల బతకది అనే ఒక సామెత ఉంది. అంటే ఎంతసేపు చెప్పినా ఓరి భారీ నీకు పెళ్లి అయిందా ఇక్కడ రారా పోరగాలు ఎందర్రా? ఒక మగ పోరాడు ఒక పిల్లగాడు. ఈడేంద్రా ఒక మగ పోరాడు ఒక పిల్లగాడు అంటే 4 ఎదురుగా మామ. నీకు పెళ్లి అయిందారా? నాకు పెళ్లి అయింది మామ. ఎందర్రా పోరగాలు? ముగ్గురిని కన్నా అవరా? ముగ్గురిని కన్నా మామ. ఇగో మా ఇంటికాడ ఒక డాక్టర్ ఉంటాడు, క్రిస్తానపు డాక్టర్. ఇక పొద్దుగాల నేను పాల ప్యాకెట్ తేవడానికి పోయినా. డాక్టర్ దగ్గరికి పోతా? పాల షాపుకు పోయినరా? పోయినావా? రాత్రి మా దోస్తుగాడు వచ్చిందట, వారి భార్య డెలివరీ అయిందట. ఇక నేను పాల ప్యాకెట్ పోతుంటే నన్ను పిలిచా, అన్న అన్న పాస్టర్ అన్న అని నన్ను పిలిచే. ఎవరైతే పొద్దుగాల పిలుస్తాడు అని ఇట్లా చూసి వాడు మా ఓడే. ఏమైందిరా అంటే అన్న నా కొడుకు పుట్టిండే. నేను ఇట్లా ముఖం బిర్రుగా చూసి ఎవరు కొట్టిండ్రు చెప్పరా అన్న. నా కొడుకు పుట్టిండే. వారికే పుట్టినాడు బామ. ఓరి వారి ఎవరు కుడతారా కొడుకు? ఇట్లే అన్న. వాడు ఇటుకలని వీక్కున్నాడు అర్థం కాకుండా. ఓహ్ నీ దండం పెడతాం మళ్ళా తప్పోయాని పోయింది కాడు. నిజంగా ఒకసారి మీరు చూడండి 139వ కీర్తనలో 13, 14 వచనాల తర్వాత ఇంటికి వెళ్ళని చదవండి. ఇప్పుడు చదవకండి వాక్యాన్ని. హల్లెలూయా హల్లెలూయా అన్న దాంట్లో సత్యం ఉంది. అవును. కాకుంటే వాడు జరిసే పరిశాన్ అయ్యిండు. వాడికి అర్థం కాక అవును అర్థమైంది. అవును. ఓరి వారే నీ కొడుకులు రోజు ఏం చేస్తారా బుడపొరగాలు ఉన్నప్పుడు? బుడపొరలు ఉన్నప్పుడు ఏమున్నది బాబా, ఇసిపోతారు. ఒకటే పని ఆయనకి. పొద్దుగాల చిన్న కొడుకున్నాడు బాబు, వాడు ఇటు తింటాడు అటు పోతాడు, ఇటు తింటాడు అటు పోతాడు బాబా.
ఇక బిడ్డ పిల్ల ఆ పొరడు తిని ఆ దొడ్డికి పోగానే అంబాడుకుంటా పోయి ఇట్లా పియ్యి విసుకుతాడు. అవును. ఓరి భారీ అబ్బాయి అక్క కూర తెయ్యం సూపర్ ఉంటదన్న. ఇక మా తాత ముత్తాత చెప్పేది అరే ఆ బుడపోరి చిన్నప్పుడు అంబాడుకుంటా పోయి ఇట్లా విసికిందిరా అన్నాడు. అంటే చిన్నప్పుడు నేను ఇవన్నీ సత్యాలే, కథ చెప్తలేను, జరిగిన సత్యం. కాదో మీరు ప్రాక్టికల్ గా చూడాలి. చిన్నప్పుడు అది విసికితేనే కూర తెలియదు కదరా. అది విసుకున్న కూర వండితే భలే టేస్ట్ ఉంటది వాళ్ళది. అయితే మా ఇంటికి మా ఇంటి ఆమె గట్ల మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటది మా చెల్లె. చిన్నప్పుడు తీసుకుంటా. అయితే మరి బుడపిల్లగాడు పోయి ఆ పిల్ల పోయి ఇట్లా విసికి అంతా పూసుకుందట. పూసుకోగానే పక్కింటి అక్క చూసిందట, మంచి దోస్తు అక్కకు. అక్క చూసి అక్క ఇగో నీ కొడుకు ఇది ఇదంటే బాబా ఏమంటారా దాన్ని ఇంగ్లీష్ లో? ఏమో నువ్వే చూపిస్తున్నావు. భాష ఏదైతే రా దాని భావం ఒకటే. బిడ్డ ఇదేనన్నది. కానీ మరి పక్కింటక్క ప్రాణం పెట్టే దోస్తే. అవును. కానీ వచ్చి ఎందుకు ఎత్తుకోవాలి కడగలే? ఓషిని నా బిడ్డ అయితేనేమో నాకు ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు, ఎవరి పిల్ల వాళ్ళకే ముద్దు కనుక ఆ అక్క చూసింది కానీ ప్రాణ స్నేహితురాలు. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మేము ఇక్కడికి వస్తామని అసలు ఎప్పుడు ఊహించలేదు. అన్న ప్రవీణ్ అన్న వస్తుండో అన్న చాలాసార్లు చెప్పాడు, కానీ మేము వస్తామని అసలు ఊహించలేదు. ఇది దేవుని చిత్తం అన్నమాట. అన్న అయితే మల్లికార్జున అన్న చాలా ప్రయాసపడి సేవ చేస్తుండు. ఎలా అంటే కారులో, ఒక సంఘంలో కాదు, వాననక ఎండనక గాలనక అనేక ఆత్మలు నశించిపోతున్నాయని నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. ముందు మన క్రైస్తవులకు చెప్పాలి, అన్యులకు కాదని ఆయన ఎంతో తల ఉంచి ఈ ట్రక్కుని తెప్పించాడు. ఈ ట్రక్కుకు చాలా బోలెడు ఖర్చు అయినా ఆయన విశ్వాసంతో ఇవన్నీ నడిపిస్తున్నాడు. కళా బృందాన్ని కూడా పిలిపించి చాలా చక్కటి బృందంలో మనకి వాక్య పరిచయం తెలియజేసినందుకై మరొకసారి గ్రామం తరపున అందరికీ అన్నకి వందనాలు చెబుతున్నాను. ఈ పాట ఒకసారి, ఈ పాట భావం కూడా మీరు అర్థం చేసుకోవాలని ఈ పాట పాడి మీకు వినిపిస్తాను. కొంచెం సౌండ్. నీతో స్నేహం నాకు ప్రాణం, నాతో బంధం అది నీ త్యాగం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున వందనాలు. ఈ సంఘ కాపర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అంతకంటే ప్రత్యేకమైన వందనాలు ఎవరికంటే ప్రవీణ్ బ్రదర్. ఈ ఊర్లో నాకు ఎవరో తెలియదు, ఓన్లీ ప్రవీణ్ బ్రదరు 2 సార్లు కలిశారు. మమ్మల్ని, మాకు సంబంధించి మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని బలపరచడమేమో కానీ మమ్మల్ని అతను చాలా బలపరిచాడు. ఎందుకంటే మాకు గవర్నమెంటు ట్రస్ట్ కోసం ఒక ల్యాండ్ కేటాయించింది. ఆ ల్యాండ్ కోసం అసలు ఎంతకైనా తెగింపు కలిగి అన్న ఊరికి 10 మందిని తీసుకొని వస్తానన్న మాటలు నన్ను చాలా బలపరిచాయి. అందుకని అతని కోసమే ప్రత్యేకంగా ఇక్కడి దగ్గర రావడం జరిగింది. అందరూ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మల్లికార్జునరావు మల్లికార్జునరావు అంటున్నారు. అసలు మల్లికార్జునరావు మీకు తెలియాలి. అందుకని దయచేసి ఎవ్వరూ యేసు నామంలో వీడియో తీయకూడదు. అలా అయితేనే నేను చెప్తాను, లేదంటే వెళ్ళిపోతాను. ఎవరు తీబాకండి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకనే నేను ఎక్కడ కూడా ఓపెన్గా మాట్లాడలేను. చాలా సమయం కూడా అయిపోతుంది. ఒక అరగంట ఉందిలే, మైక్ పర్మిషన్ ఉంది 10 గంటల దాకా. మీకు కూడా నిద్ర వస్తుంటుంది. ఒక అరగంట సేపు మాట్లాడుకొని మనం ముగిచ్చేస్తాం. నా పూర్తి సాక్ష్యం చెప్పాలంటే 2 గంటలు పడుతుంది. దేవుడి చిత్తం అయితే ఎప్పుడన్నా వచ్చి నేను మందిరంలోనే ఒక ఆదివారం రోజు సాక్ష్యం పంచుకుంటాను. అందుకని కొంచెం చెప్పేసి ముగించుకుందాం. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు అక్క, చెల్లి, భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి వెళ్ళి గుండు చేసుకున్నాను. కన్యాకుమారి నుంచి కాశీ దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్ నేను దర్శించుకున్నాను. నా మొక్కుబడులను తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నేను ఒక భయంకరమైన త్రాగుబోతుని. ఇప్పటి వరకు ఇండియాలో ఉండే ప్రతి బ్రాండ్ మందు తాగాను. నేను ఒక భయంకరం వదిలేసి పారిపోయాను హైదరాబాద్. ఆ టైంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. అప్పటి నుంచి నేను దేవుడిని నమ్ముకున్నాను. మా పాస్టర్ గారు ఒక అమెరికన్. నేను ఆయన ద్వారా సువార్తను తెలుసుకొని ఆయన దగ్గరే ఒక 2.5 సంవత్సరాలు ఉండి 4 సార్లు బైబిల్ చదివి నేను సత్యాన్ని తెలుసుకొని నాకు ద్వేషం లేకుండా క్రైస్తవ మతం అంటే కులం కాదు మతం కదా అని ఆ రోజు నుంచి నేను బాగా గట్టిగా ఉన్నాను. మా పాస్టర్ గారు నీకు పిలుపు ఉంది, నువ్వు సేవ చేయాలని చెప్పినప్పుడు నేను వినకుండా నా ఇష్టం వచ్చిన వ్యాపారాలన్నీ చేసి చాలా నష్టపోయాను. ఎంత అంటే మొన్న కరోనా టైంలో 3 కోట్ల రూపాయల నష్టం. నా జీవితంలో నేను ఏదైతే కావాలి అనుకున్నానో అన్నీ సంపాదించుకున్నాను. లాస్ట్కి మొత్తం వెళ్ళిపోయాయి. ఈవెన్
నేను దేవుడి కోసం లోబడి ఈ పని చేస్తాను. నా జీవితంలో నేను చాలా సంపాదించాను, చాలా పోగొట్టుకున్నాను, కానీ నాకు మిగిలిన 3 వస్తువులు. 1 సెల్ ఫోను, 2 వాచ్, 3 కారు. ఈ కారు తప్ప నా జీవితంలో మొత్తం గాలికి పుట్టుకొట్టకపోయినట్టుగా కొట్టకపోయింది. అయినా కూడా నేను సువార్త చేస్తున్నాను. నా దగ్గర నా అకౌంట్లో 1,40,00,000 రూపాయలు ఉన్న రోజున కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నాకు నచ్చిన మందు తాగినప్పుడు కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఈరోజు నా కారులో వెళ్తున్న కనిపించిన వాళ్ళకి ఏం పెద్దయినా బాగున్నావా, ఏం పెద్దమ్మా బాగున్నావా అని ఒక పాంప్లెట్ ఇచ్చి మాట్లాడితే చాలా సంతోషం. అది నేను ఎంత సంతోషం అంటే చెప్పలేను. ఇలాగా నేను అన్ని పోగొట్టుకున్న తర్వాత ఓహో పలానా రోజు మా పాస్టర్ గారు ఇలా పిలిచారు సావుకి, నేను చేయకుండా నా ఇష్టం వచ్చిన వ్యాపారాన్ని చేసుకున్నాను, అందుకే నష్టపోయానని నేను గ్రహించి మళ్ళీ రెండోసారి దేవునితోటి పిలుపు అందుకొని సువార్తను స్టార్ట్ చేశాను. రేపు 10వ తారీఖుకి 3 సంవత్సరాలు అవుతుంది. తర్వాత చాలా జరిగాయి, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ వెళ్ళిపోయినా కూడా ఎందుకు సువార్త చేస్తానంటే నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా యేసయ్య చాలా ప్రేమిస్తున్నాను నన్ను. అంత ప్రేమమయుడు, అంత గొప్ప దేవుడు. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. సో ఈ లోకంలో నాకేం అవసరం లేదు, నాకంతా పరలోకంలో కావాలి. అందుకనే నేను పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే సువార్త కారులో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరెవరైతే కనపడతారో వాళ్ళందరికీ కూడా మాట్లాడుకుంటూ పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడైతే ఒక ఊర్లో ఒక సెంటర్ లాగా కనిపిస్తుందో అక్కడే ఒకటి చిన్న సౌండ్ బాక్స్ పెట్టి ఇప్పుడు మీకు చెప్పిన మాటలే అన్నీ చెప్పేసి ఆ ఊరి కోసం ప్రార్థన చేసి ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పటి వరకు అలాగా 2,200 గ్రామాలు అయిపోయాయి. ప్రకాశం జిల్లాలో ఉండే అన్ని విలేజెస్ అయిపోయి నేను ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాను. సాయంత్రం 6 గంటలు ఎక్కడైతే అవుతుందో అక్కడే నియర్ బై దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్లో పడుకుంటాను. మీరు ఒకసారి ఊహించండి, దగ్గర 3 సంవత్సరాలు కూడా కారులోనే పడుకోవాలి. ఒకరోజు జర్నీ చేస్తేనే ఏదో అయిపోద్ది, కానీ నాకు ఉన్నది అదే, నాకు ఇల్లు కూడా అదే. ఆ కారులోనే పడుకుంటూ మళ్ళీ పొద్దున్న లేచి పరిగెత్తానే ఉండాలి. ఇలా ఆలోచించుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ఈ భూలోకంలో ఏమి లేవు. ఎందుకు అంటే నేను ఒకరోజు వెళ్తున్నాను సిమెంట్ తెచ్చుకుంటున్నాను, ఒకరోజు సువార్త ప్రకటిస్తున్నాను ఇటుకలు తెచ్చుకుంటున్నాను, ఒకరోజు సువార్త ప్రకటిస్తున్నాను రాడ్డు తెచ్చుకుంటున్నాను, ఒకరోజు సువార్త చేస్తున్నాను నా ఇల్లు నేను అక్కడ కట్టుకుంటున్నాను, నాకు ఇక్కడేం అక్కర్లేదు అని నేను అంత బలంగా ఉన్నాను. మీరు కూడా ఈ రోజున తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏమని చెప్పాడు, నిన్ను వలేని పొరుగు అని ప్రేమించమన్నాడు. మీరంతా ఎంతమందిని ప్రేమిస్తున్నారు? మీరు వాళ్ళని ఎందుకు ప్రేమించాలి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు ప్రభు. మీరంతా కనీసం అసలు మీ గ్రామం దాటి బయటికి వెళ్తున్నారా? మీ మండలం దాటి బయటికి వెళ్తున్నారా? మరెందుకు మీరంతా నామకార్థ క్రైస్తవులాగా ఉంటున్నారు? చాలామంది క్రైస్తవులు నేను చూస్తున్నాను, చాలామంది మెడలో సిలువలు వేసుకుంటారు, ఆ బయటకు వచ్చి సిగరెట్లు తాగుతారు. చాలామంది బండి మీద వాక్యాలు సిలువలు రాసుకుంటారు, వైన్ షాప్ దగ్గర అన్ని బండ్లు అవే కనపడతాయి. ఎందుకు? మనం సరిగ్గా ఉంటేనే కదా వేరే వాళ్ళకి మాదిరికరంగా మనం సువార్తను చెప్పగలం. మనమే ఎందుకు ఇంత లోకు అయిపోతున్నాం? చూసే వాళ్ళందరికీ కూడా క్రైస్తవులు అంటే ఏదో ఒక చిన్న చూపు, అసలు వాల్యూ ఉండదు. వాళ్ళ ఏదో ఊరి పక్కన పల్లెల్లో ఉండేవాళ్ళే. ఇదంతా ఎందుకు వస్తుందంటే కేవలం మీలాంటి వాళ్ళ వల్లే వస్తుంది. ఎవరైతే నామకార్థంలో ఉన్నారో వాళ్ళని బట్టే దేవుడి నామానికి చెడ్డ పేరు. అలా కాకుండా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ మనం దేవుడి కోసం బ్రతికితే ఎంతైనా మేలు. ఈ లోకంలో ఏం సంపాదించలేం, ఏదో ఒక రోజు మంది చివరి రోజు. కానీ ఆ రోజు మనం చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు, మన పిల్లలు మనతో పాటు రారు, మన తల్లిదండ్రులు మనతో పాటు రారు, మనం సంపాదించుకున్న ఆస్తుపాస్తులు ఏవి కూడా మనతో పాటు రావు. కానీ ఒకటి మాత్రం వస్తుంది, అదేంటంటే మనం ఈ లోకంలో ఎంతమందికి సువార్తను ప్రకటించామో ఆ కౌంట్ మాత్రమే అక్కడ వస్తుంది. మన ప్రభు ఈ పాపిష్టి మనిషి కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసమే తిట్టించుకొని, మన కోసమే కొట్టించుకొని, మన కోసమే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. లేచి అనేక దినములు అందరికీ కనపడి అనేక అద్భుతాలు చేసి నేను మరలా వస్తాను, మీరంతా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరిని సిద్ధపరచండి అని చెప్పి వెళ్ళాడు ఆయన. ప్రభు మనిషి పాపం చేశాడని ప్రభు మనిషిని మోసం చేయలే. ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టి లేచి మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన రానై ఉన్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, సమయం గతించిపోతున్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పాడు మీరు అందరిని సిద్ధపరచండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాం. మనం ఎవరికి సువార్తను ప్రకటించము, మనం కూడా నమ్మకంగా లేము. లేకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రోజున బాగా టెక్నాలజీ పెరిగిపోతుంది, అందరూ టెక్నాలజీ వైపు వెళ్ళిపోతున్నారు. సెల్ ఫోన్లో 24 గంటలు గడుపుతున్నారు. భార్య వెళ్ళిపోయినా కూడా
పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. భర్త ఊరికి వెళ్ళిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. పిల్లలు వెళ్ళిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ సెల్ ఫోన్ లేకపోతే ఈ రోజున మానవుడు ఒక గంట కూడా ఉండలేకపోతున్నాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు సాతాను గడి తీసుకొచ్చేసాడు. వాడి టార్గెట్ ఏంటంటే ప్రభు ప్రాణం పెట్టిన విలువను కూడా తీసివేయాలి, ప్రభువుకు మనల్ని అందరినీ దూరం చేయాలి. అందుకని వాడు రకరకాలుగా చేస్తున్నాడు. ఈ రోజున చూస్తే మనకంతా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి. రాబోయే కాలంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మనకు బైబిల్లో ఉంది 666 ముద్ర వేయించుకోవద్దు, ఎవరు వేయించుకున్నా కూడా మీరు పరలోక రాజ్యానికి వారసుల కారణం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే అప్డేట్లు మారి ఇప్పుడు దాకా యూపీఐ పేమెంట్ కార్డు అది ఇది పెట్టుతున్నారు కదా, అవన్నీ తీసేసి ఒక చిప్పు తీసుకొస్తున్నారు. అదే మనకి బైబిల్ భాషలో 666. అది వేయించుకుంటేనేమో పరలోక రాజ్యం వెళ్ళలేము, అది వేయించుకోకపోతేనేమో మన ఓటు మనం వేయలేము, మన రేషన్ మనం తీసుకోలేము, మన పెన్షన్ మనం తీసుకోలేము. చూడండి ఒకసారి ఆలోచించినంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అది ఎప్పుడు జరుగుతుంది? అది ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు ఒకసారి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ రానయ్య ఉన్నాడు. యేసు ప్రభు రెండవసారి భూమి మీదకి రానయ్య ఉన్నాడు అన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి ఒకసారి. మీరంతా ఇంకా నామకార్థ పరిస్థితిలోనే ఉన్నారు. యేసు ప్రభు రెండవసారి భూమి మీదకి రాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఒక బూరని గట్టిగా ఊతాడు. ఆ బూర శబ్దం ఊదినప్పుడు రెక్కలు కట్టుకొని మనం మహిమ అవసరం ధరించుకొని ఎగిరి ఆయన దగ్గరికి వెళితే మనం ఎత్తపడతాం. ఒకవేళ కర్మదాలు ఇక్కడ మిగిలిపోయాం అనుకోండి, అది వేయించుకోకపోతేనేమో మన డబ్బులు మనం బ్యాంకులో ఉండేవి కూడా తీసుకోలేము. అది వేయించుకుంటేనేమో పరలోక రాజ్యానికి వారసులం కాం. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడే ఉండి? ఇంకా ఎన్ని రోజులు మీరు మందు తాగుదాం అనుకుంటున్నారు? ఎన్ని రోజులు సిగరెట్లు తాగుదాం అనుకుంటున్నారు? ఎన్ని రోజులు గుట్కాలు తిందాం అనుకుంటున్నారు? ఎన్ని రోజులు నామకార్థమైన భ్రష్టుపక్షణ పరిస్థితిలో మీరు ఉంటున్నారు? దయచేసి ఈ రోజైనా మారండి. ఒక త్రాగుబోతు ఇంట్లో వాళ్ళే నెట్టివేసిన వ్యక్తిని నేనే 2200 గ్రామాలు తిరిగి నేను సువార్త ప్రకటిస్తే మీరు ఎన్ని గ్రామాలు ప్రకటించారు? ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి. నేనేదో గొప్ప అని చెప్పట్లేదు. మీరు ఒకసారి అసలు ఏం చేస్తున్నారు ప్రభు కోసం? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా నేనేం సంపాదించాలి, నా భార్యకి ఏం తీసుకురావాలి, నా పిల్లలకి ఏం తీసుకురావాలి, నా ఇంటికి అది కావాలి ఇది కావాలని ఆరాట పడుతున్నాం. కానీ ఈ సెకండ్ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తామా? ఒకవేళ వెళ్ళలేకపోతే పరిస్థితి ఏంటి? ప్రభుకి ఏం లెక్క చెప్తారు? ఆయన ఎందుకు మోసం చేస్తున్నారు? ఎన్ని రోజులు నమ్మకర్థంగా ఉంటారండి? ఒక్క మనిషి 2200 గ్రామాలు తిరిగితే మీరంతా ఎన్ని వేల గ్రామాలు తిరగవచ్చు? ఒకవేళ తిరగాలి అనుకుంటే మన మనసులో ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడంటే 10 నిమిషాలు మాట్లాడవచ్చు, లేదు పర్లేదు మీరే ముగినట్టు ముగియొచ్చు. ఇదంతా మన మైండ్ సెట్. మన కోసమే మనం ఏదో పోరాటం చేస్తున్నాం, కానీ ప్రభు కోసం మనం ఎందుకు నిలబడకూడదు? ఒక్క వ్యక్తి నాకు సువార్త చెప్తే ఈ రోజున లక్షల మంది ఇన్స్పిరేషన్. అలా మనం అందరం కూడా ఒక కట్టుగా ఉంటే అసలు క్రైస్తవులకి వాల్యూ ఉందా? ఎక్కడన్నా వాళ్ళ ఇళ్ళకి వెళ్తే కింద కూర్చోబెడుతున్నారు, కుర్చీ కూడా ఎవరు కనీసం కింద కూర్చోబెట్టారు, నించోబెడతారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు? దేవుణ్ణి నమ్ముకున్నాం, మనమంతా దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. మనం సరిగ్గా ఉండట్లా, మన సాక్ష్యాలు సరిగ్గా ఉండట్లా. ఈ దరిద్రమైన అలవాట్లన్నీ మనకే, అక్రమ సంబంధాలు మనకే, అబద్ధాలు మనకే, మోసాలు మనకే. ఎందుకు? ప్రభు ఏమని చెప్పాడు? ఈ లోకంలో మీరు ఏమి సంపాదించుకోవద్దు, పరలోకంలో మీ ధనాన్ని సంపాదించుకోమని చెప్పాడు. పరలోకంలో ధనం అంటే ఏంటి? మీరందరూ తెలుసు. మీరు మంచి పాటలు పాడతారు, బాగా ఆరాధన చేస్తారు, పాస్టర్ గారిని కూడా మెయింటైన్ చేస్తారు, పాస్టర్ గారు కూడా మీరు చెప్పినట్టే వినాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొస్తారు. మరి దేనికి? మనం సరిగ్గా ఉంటేనే కదా వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉంటాం. మనమే సరిగ్గా లేకపోతే వేరే వాళ్ళకి ఎట్లా మనం మాదిరికరంగా ఉంటాం? అందుకని దయచేసి రోడ్ల మీద చాలామంది తిరుగుతున్నారు. మీరంతా మంచోళ్ళే. రోడ్ల మీద చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు. దేవుడు మీకు ఆలోచించ ఒకసారి ఇస్తాడు అవకాశం. ఒక్క మనిషికి మీరు సువార్తను ప్రకటిస్తే వాడు కనుక బాగుపడితే చాలామందికి ఇన్స్పిరేషన్. ఇట్లా దయచేసి మీ పనులు మీరే కాదు, దేవుని పని కూడా చేయండి. మీరు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. నాకు పలానా చోట ప్లాట్ ఉంది, నాకు పలానా చోట ఇల్లు ఉంది, నాకు పలానా చోట పొలం ఉంది, నా బ్యాంకులో ఇంత అకౌంట్ ఉంది, ఇన్ని లక్షలు నేను చెప్పుకోవడం కంటే నేను చెప్తే ఒక ఆత్మ బాప్తీసం తీసుకున్నాడు, రక్షణలో ఉన్నాడు అని చెప్పుకోవడం చాలా గొప్పది.
ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న మన రక్త సంబంధాలంతా కూడా మనకు సంబంధం లేదు. ఈ సెకండ్న చనిపోయాము అంటే మనం డైరెక్ట్గా మంచిగా కనుక చేసినట్లయితే పరదేశకి వెళ్తాం, లేదంటే డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోతాం. ఒక రోజున రెండో రాకడలో అంతా ఎత్తబడిన తర్వాత ప్రభు భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఈ భూమి అంతా చుట్టపడుతుంది, ఆ అగ్నిగంధకాల్లో వేయబడుతుంది. ఒక రోజున ధవల సింహాసన తీర్పు దగ్గర నుంచో పెడతాడు ప్రభు. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఉంటే ఆయన కుడిపార్శ్వం మీద యేసు ప్రభు ఉంటాడు, లేదంటే పక్కన కూర్చొని ఉంటాడు. ఒక్కొక్కరిని తీసుకొస్తూ ఉంటాడు. పలానా మల్లికార్జున ఏం చేసావు నా కోసం అని అడుగుతాడు ప్రభు. తండ్రి అడిగినప్పుడు యేసు ప్రభు సాక్ష్యం చెప్తాడు, అయ్యా వీడొకప్పుడు త్రాగుబోతు, ఎందుకు పనికిరాని వేస్ట్ ఫెలో, మరి ఈ రోజు నా కోసం చాలా ప్రయాసపడుతున్నాడు అని నా గురించి సాక్ష్యం చెప్తాడు ప్రభు. మరి మీ గురించి సాక్ష్యం చెప్పేలాగా ఉన్నారా? ఎంతకాడికి మనం ఏదో ఒక మంచి పాట పాడాలి, చర్చిలో అందరు నన్నే చూడాలి, మనం ఏదో ఒక బ్రాండెడ్ షర్ట్ వేసుకోవాలి, నన్ను అందరు గొప్పగా అనుకోవాలి, ఇక్కడ ఆరాట పడుతున్న అందరు చూడాలని. కానీ మరి ప్రభు చూడాలి అని ఎందుకు మన ఆరాటం లేదు? దయచేసి అర్థం చేసుకోండి. చెప్పాలంటే చాలా సమయం అయిపోతుంది, మీకు ఇంకోసారి వచ్చి చెప్తాను. ఫస్ట్ మీరు సరిగ్గా ఉండండి, ఎదుటి సమాజాన్ని కూడా మనం మార్చవచ్చు మనం సరిగ్గా ఉంటే. ఈ రోజున ఎందరికో భోజనం లేదు అసలు తినడానికి. చాలామంది పిచ్చోళ్ళై తిరుగుతున్నారు. మనకి మంచి మైండ్ సెట్ ఇచ్చాడు, కానీ మనం దేవుడి పని చేయట్లా. ఈ రోజున చాలామంది కాళ్ళు చేతులు లేక కుంటోళ్ళు దేక్కుంటూ నడుస్తున్నారు రోడ్ల మీద. మనకు అన్నీ బాగున్నాయి కాళ్ళు చేతులు, అయినా దేవుడి పని చేయట్లా. ఈ రోజున మాటలు లేని మోగవాళ్ళు చాలామంది తిరుగుతున్నారు రోడ్ల మీద, కానీ మనకు మంచి నోరిచ్చాడు, అయినా దేవుడి మాట ఒక రోజుకి ఒక్కసారి కూడా చెప్పం. ఒక్క పూట కూడా తిండి దొరక్క పస్తు నుండి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ మన దేవుడు 3 పూటలు పోషిస్తున్నాడు. 3 పూటలు పోషిస్తబడుతున్నామే, కనీసం ఒక 3కైనా సువార్త చెప్పొచ్చు కదా. కోటీశ్వరులకే మంచి సమాధానం, ఆరోగ్యం లేదు. అనంత అంబానీకి దగ్గర 9 లక్షల కోట్ల చిల్లర ఆస్తుందంట. ఏసీ వేసుకుంటే చచ్చిపోతాడంట. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి, అతనికి ఆరోగ్యం సరిగా లేదు. కానీ మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి మనం ప్రభు కోసం ఏం చేస్తున్నాం? అతనికి అన్ని డబ్బులుండి కూడా ఆరోగ్యం, ఏసీ లేదు, మంచి పరిస్థితి, అంత హీనమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి మనకు అన్నీ బాగుపెట్టాడు, మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం? ఈరోజు రాత్రికి మన చేతులు పెరాలసిస్ వచ్చి పడిపోతే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? అవి బాగున్నప్పుడు నువ్వు ఏమైనా సువార్తను ప్రకటిస్తున్నావా? ఈరోజు రాత్రికి నీ నోరు పడిపోతే రేపు పొద్దున ఎవరితోటి మాట్లాడతావు? ఈరోజు రాత్రికి ఏదో మీ పిల్లలు ఏదో స్పూన్ తీసుకొని కన్ను పొడిస్తే నీ కన్ను పోతే ఎవరిని చూస్తావు నువ్వు? అన్నీ బాగున్నప్పుడే కదా నువ్వు ప్రభు పని చేయాలి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? బండి వేసుకొని బుర్రును, కానీ ఏదైనా పని ఉంటే ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేస్తారు? చనిపోయిన వాళ్ళంతా ఏం చేశారు? మన కరోనా టైంలో ఎంతోమంది, మన ఇంటి ఎదురుంగోళ్ళు కావచ్చు, మన ఇంటి వెనకాల వాళ్ళు కావచ్చు, మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మన వీధిలో వాళ్ళు కావచ్చు, మన ఊర్లో వాళ్ళు, మన బంధువులు ఎంతమంది చనిపోలేదు మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు. మరి ఇంకా మనం ఎందుకు బ్రతికున్నాం? మనం బ్రతికున్నామంటే దేవుని కృప. మరి దేవుని కృపే కదా. మరి మనం ఏం చేస్తున్నాం? ఏం పీకుతున్నాం అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏం చేస్తున్నాం కదా దేవుడి కోసం. కానీ మరి మన కోసం ప్రాణమే పెట్టిన దేవుడి కోసం మనం ఏం పీకుతున్నాం తెలుసుకోండి. దయచేసి ఇలా మాట్లాడకూడదు, అదంతే. ఇంకా నేను ఒక హిందువుని, నేనే ఇంత ఇదిగా ఉంటే మీరంతా పుట్టుకతో క్రైస్తవులు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు దేవుడి పని? అంటే మీకు అన్నీ ఉన్నాయని పొగరు. ఇంకో రకంగా చెప్పాలంటే బలుపు కూడా. దయచేసి మీరు మారండి, అనేక మందికి మాదిరికరంగా ఉండండి, దేవుడికి సాక్షిగా ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చివరి ప్రార్థన సంఘ కాపరి సీనియర్ పాస్టర్ గారు చేయవలసిందిగా దేవుని పేరిట మనవి. మంచిది. ఇంతవరకు ఈరోజు ఎలాంటి పరిచర్య జరిగించాలంటే ఇది చాలా కష్టము, ఖర్చు, భారభరితమైనటువంటి పరిచర్య. నిజంగా మల్లికార్జునకు దేవుడు ఇచ్చినటువంటి మంచి ఆలోచన. హైదరాబాద్ నుండి ఇప్పటి వరకు వాళ్ళు మన మధ్యలో చాలా మన జీవితానికి కావలసినటువంటి వాస్తవమైన దేవుని మాటలు మనకు వినిపించారు. నిజంగా మల్లికార్జున అన్న ఒక్కడు 2200 గ్రామాలు తిరిగాడు అని అంటే అది చాలా ఆలోచించవలసిన విషయం. మనం కూడా ఇలాంటి పరిచర్య చేయటానికి మనం సిద్ధపడటం చాలా మన జీవితానికి ముఖ్య అవసరం. మనం రక్షించబడాలి. నిజంగా ఈరోజు
నామకార్థ క్రైస్తవులు అనబడిన వారు అన్న చెప్పినట్లుగా వారిని బట్టే చాలామంది మరి దేవుణ్ణి నమ్మలేని పరిస్థితులు ఉన్నారు హిందువులుగా ఉన్నవారు. కాబట్టి అన్నగారు చెప్పినట్లుగా మరి మనం మారి అనేకులకు మాదిరికరంగా ఉండి అనేక మందికి సువార్తను ప్రకటించి మన జీవితాన్ని చక్కబరుచుకొని ఈ లోకంలో పరలోకమునకై సిద్ధపడాలని మరి ఇంత ఖర్చుతో కూడిన ఇదంతా నాకు విషయం తెలియదు. ఈ డిసిఎమ్, ఈ లైటింగు, ఈ సిస్టమ్ ఇదంతా చాలా ఖర్చు. ఇదంతా విశ్వాసంతోనే మరి మల్లికార్జునను నడిపిస్తున్నారని నేను విన్నాను. మంచిది. ఈ పరిచర్యకు నిజంగా దేవుడు అన్ని విధముల తోడుగా ఉండి తగిన ఆర్థిక పరిస్థితులు సమకూర్చి ప్రతి ప్రయాణములో అన్నగారికి ఎల్లవేళలా తోడుగా ఉండాలని నిజంగా మనం ఎంతో హృదయపూర్వకంగా ప్రేమించబద్దులమై ఉన్నాం. ఇంతవరకు చాలా చక్కని దేవుని వాక్యము సందేశం మనకు వినబడినది. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం మన గ్రామానికి వచ్చి దేవుని పరిచర్య జరిగించిన మరి మల్లికార్జున అన్న టీం తరపున అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొట్టి వారిని మనం అభినందిద్దాం ఒకసారి. మన సంఘం అంతటికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.